నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో 2 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈ మునిచంద్ర. వార్తల్లోని వివరాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 175 మంది ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అందులో 172 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో 3 ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో పాటు తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. Honorable Speaker Pro Tem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
సాక్షి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆరడి శ్రీనివాసులు అనే నేను తిరుపతి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆరణి శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పీవీకేఎన్ గ్రౌండ్స్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంను పురస్కరించుకొని చిత్తూరు జిల్లా యంత్రాంగం పీవీకేఎన్ గ్రౌండ్లో యోగా దినోత్సవ కార్యక్రమంను నెహ్రూ యువ కేంద్రం మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలకు యోగా శాస్త్రంను అందించిన ఘనత భారతదేశంకు దక్కిందన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి చక్కటి పరిష్కారం యోగా ద్వారా అందుతుందన్నారు. యోగా గురువుల ఆధ్వర్యంలో ఆసనాలను నేర్చుకొని అవలంబించాలని సూచించారు. యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి యోగా దోహదపడుతుందన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, డిఆర్ఓ పుల్లయ్య, ద్వామాపీడి రాజశేఖర్, వీరితో పాటు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, ఏఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, పిఆర్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి,
డిఆర్డీఏ పీడీ తులసి, డిపిఓ లక్ష్మి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలాజీ, సమగ్ర శిక్షణ ఏపీసీ వెంకటరమణారెడ్డి, సిపిఓ సాంబశివరెడ్డి, జిల్లా అధికారులు, వారి సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉమా గారు రెడ్డమ్మ సార్ ఒకసారి సార్ ప్లీజ్ సార్ కొద్ది దగ్గర సార్ డిఆర్ సార్ ఓకే ఓకే సార్ ఒకసారి చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి అందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు, యోగా అభ్యాసం చేసినటువంటి ప్రతి ఒక్కరు, అట్లాగే గౌరవ ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా అంటే జీవితంలో ఇదొక పార్ట్గా చేసుకుని అందరూ యోగాభ్యాసం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, అందరూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యం పనిచేస్తున్నట్లు విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈ మునిచంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యతతో కూడిన విద్యుత్తును సరఫరా అందించాలని ఇప్పటికే ప్రతి సబ్ స్టేషన్ను పరిశీలించి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే 1932కు కాల్ చేస్తే సమస్యల పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి సబ్ స్టేషన్ నందు కన్స్యూమర్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఉంచడం జరుగుతుందని, వినియోగదారులు తమ సమస్యలను రిజిస్టర్లో నమోదు చేయాలని కోరారు. తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఉచిత విద్యుత్ పథకం కింద ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. చిత్తూరు డివిజన్ విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. చిత్తూరు డివిజన్ పరిధిలో దాదాపు 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. అందులో విద్యుత్ వినియోగదారులైన కేటగిరీ 1 అయినా కానీ 2 సర్వీసులు, 3 కేటగిరీ 3 సర్వీసులు ప్లస్ అగ్రికల్చర్ సర్వీసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే నా ముఖ్య ఉద్దేశము. అందులో కానీ ఏఈలతో కానీ ఏడీలతో కానీ కోఆర్డినేషన్ చేసుకొని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రతి ఒక్క ఏఈని కోరడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సబ్స్టేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ప్లస్ విద్యుత్ సర్వీసులు కూడా అగ్రికల్చర్ సర్వీసులు డివిజన్లో దాదాపు ఇవ్వవలసిన సర్వీసులు 240 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా త్వరలో ఉచిత విద్యుత్ పథకం కింద ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే విద్యుత్ వినియోగదారులకు ఏదైనా సమస్యలు ఏర్పడించో 1912కి కాల్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ ప్రతి సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. మన సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో ఈ మధ్య మీటింగ్ జరిగింది. అందులో భాగంగా మా కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిజిస్టర్ ఒకటి ప్రతి సబ్స్టేషన్లో పెట్టడం జరిగింది. అందులో కన్జ్యూమర్లకు ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ రిజిస్టర్లందు నోట్ చేసి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులను ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చిత్తూరు నగరంలోని చిల్డ్రన్ జింకల పార్క్ వద్ద ఉన్న జిల్లా సైన్స్ కేంద్రం మరమ్మతులు ఆధునీకరణకు ప్రభుత్వం 20 లక్షలు మంజూరు చేసినట్లు డివైఈఓ చంద్రశేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని జింకల పార్కు వద్ద ఉన్న సైన్స్ కేంద్రం 10 ఏళ్ల క్రితం మూతపడిందని, ఈ సైన్స్ కేంద్రం త్వరలో తెరుచుకుంటుందని తెలిపారు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకోనున్నదని తెలిపారు. పట్టణంలోని ఫారెస్ట్ ఏరియాలో చిల్డ్రన్స్ పార్కు మరియు జింకల్ పార్క్ ఉంది. అక్కడ ఒక సైన్స్ మ్యూజియం ఉంది. అది చాలా కాలంగా మూతపడి ఉంది. అక్కడ మేము డిఓ గారు సందర్శించాం. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది కాబట్టి దానివల్ల మనము ఉపయోగంలో తీసుకొని అంతా ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టి ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థిని అక్కడ సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది. గవర్నమెంట్ మనకి అమౌంట్ శాంక్షన్ చేసింది కాబట్టి త్వరలో అక్కడ పనులు కూడా శాంక్షన్ ప్రారంభమవుతాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అట్లాగే జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆదేశానుసారం అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది మనకు స్టార్ట్ అయిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ విద్యార్థులకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది త్వరలో అందుబాటులోకి వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేచెంపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారికి దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.